మీకు తెలుసా మిత్రమా, ఈ బాటిల్ ఒకప్పుడు క్రూడ్ ఆయిల్, భూమి లోతుల్లో నుంచి తీసిన క్రూడ్ ఆయిల్ను రిఫైనరీలో చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. అప్పుడు అది వేర్వేరు భాగాలుగా విడిపోతుంది. అందులో నాఫ్తా అనే భాగం ప్లాస్టిక్ తయారీకి ఉపయోగపడుతుంది. తర్వాత నాఫ్తా క్రాకింగ్ ప్రాసెస్లో చిన్న మాలిక్యూల్స్గా ఎథిలీన్, ప్రోపిలీన్గా మారుతుంది. తర్వాత పాలిమరైజేషన్ వల్ల అవి పొడవైన గొలుసులుగా మారి ప్లాస్టిక్ తయారవుతుంది. మొదట ఇది చిన్న గింజల రూపంలో ఉంటుంది. ఆ గింజలను కరిగించి బాటిల్స్, టాయ్స్, మొబైల్ పార్ట్స్ లాంటి వాటిగా తయారు చేస్తారు. ఈరోజు ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ఉంది. మన జీవితంలో ఒక భాగమైపోయింది. కానీ ప్రశ్న ఏమిటంటే, ప్లాస్టిక్ లేకుండా మనం జీవించగలమా? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ఇండస్ట్రాలజీ ఎక్స్.